నర్సరావుపేటలోని పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రెడ్ క్రాస్ సొసైటీ పల్నాడు జిల్లా వారి ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా డీఎస్సీ ప్రతిభావంతులకి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు, జిల్లా రెవెన్యూ అధికారి మురళి, జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళ, ఆర్డీఓ మధులత తదితరులు పాల్గొన్నారు. నూతన ఉపాధ్యాయులకు పల్నాడు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ మేదరమెట్ల శేషగిరిరావు, ఎమ్మెల్యే అరవింద బాబు సన్మానం చేశారు. మనం చదువుకొని పైకి వచ్చాయి కాబట్టి అందరూ కూడా బాగా చదువుకోవాలి, పైకి రావాలి. పిల్లలే మన ఆస్తులు, మీ పిల్లలే మీకు ఆస్తులు. అదే క్లాస్ లో ఉన్న బిడ్డలు కూడా మీకు ఆస్తులే. ఒక మంచి స్టూడెంట్ తయారు చేసి మీరు డాక్టర్ అయితే సంతోషపడేది ఎవరు? మీరు టీచర్లు. ఒక కలెక్టర్ అయితే ఎవరు సంతోషపడతారు? టీచరే. మా పిల్లోడు మా స్టూడెంట్ కలెక్టర్ అయ్యారు అని చెప్తారు, మా స్టూడెంట్ డాక్టర్ అయ్యారని చెప్తారు. లేదా మా స్టూడెంట్ ఎమ్మెల్యే అయ్యారు, చీఫ్ మినిస్టర్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ టీచర్లు ఇప్పుడు కూడా మరువడయ్యారు యూనివర్సిటీలో, ఇప్పుడు కూడా ఆయన చెప్తా ఉంటారు. అంటే టీచర్ల యొక్క జీవన శైలి కానీ వాళ్ళ ఆలోచన విధానం కానీ ఎంతో గొప్పగా ఉంటుంది. ఆ గొప్పతనాన్ని కాపాడాలి మీరు. అందుకనే మన నడవడికి ఎప్పుడు కూడా పబ్లిక్ లైఫ్ లో బాగుండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎమ్మెల్యేగా నేనంతే ఉండాలి, ఆఫీసర్లు వాళ్ళంతే ఉండాలి, పబ్లిక్ లైఫ్ లో డాక్టర్లు అంతే ఉండాలి. అటువంటి గొప్పతనాన్ని అలవాటు చేసుకుంటే మీరు ఎప్పుడు కూడా జీవితంలో మంచి టీచర్ అవుతారు. మరి అట్లానే మరి డాక్టర్ మన చదివేపల్లి రాధాకృష్ణ గారు రాష్ట్రపతి అయ్యారంటే మరి ఎంత గొప్పతనం ఉంటే అయ్యారు, ఎంతో కష్టంతో.